సీఎం రేవంత్ రెడ్డిని తన సొంత పార్టీ నేతలే దూరం పెడుతున్నారా? రేవంత్ నిర్ణయాలు అమలు కాకుండా ప్లాన్ వేస్తున్నారా? దూకుడుగా ముందుకు వెళ్తుంటే ఆయన ముందరికాళ్లకు బంధం వేస్తున్నది ఎవరు? వ్యూహాత్మకంగానే రేవంత్ ను ఏకాకిని చేయాలనుకుంటున్నారా? నాటి ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం నుంచి నేటి మూసీ ప్రక్షాళన ఫార్ములా ఈ రేస్ వరకు ఎందులోనూ రేవంత్ కు సహకారం దొరకడం లేదా? ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు ముందుగానే ఎలా లీక్ అవుతున్నాయి? ఇంటి దొంగలే సీక్రెట్స్ ను లీక్ చేస్తున్నారా? అత్యంత రహస్యంగా ఉండాల్సిన పత్రాలు ప్రతిపక్షాల చేతికి ఎలా వెళుతున్నాయి? ఇది పార్టీ కోవర్టుల పన, మంత్రి పదవులు దక్కని వారు చేస్తున్న వ్యవహారమా? రాజకీయాల్లో ఏం చేసినా ముందు వెనుక చూసుకోవాలి కదా బ్రో అంటున్నట్లుగా వార్నింగ్ ఇస్తున్నారు. సర్కార్ అంతర్గత విషయాలు ఎలా బయటకొస్తున్నాయి? అసలు రేవంత్ టీంలో ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న లీక్ వీరులు చేస్తున్న వ్యవహారంతో సీఎం రేవంత్ కు తల బద్దలవుతుందట. సీఎంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏదో ఒక విధంగా బయటకు వెళుతుందట. ఇలా ఓ దానిపై నిర్ణయం తీసుకుంటున్నారో లేదో ఆయన తన రూమ్ నుంచి బయటకు వచ్చేలోపే అది చేరాల్సిన వారికి చేరిపోతుందట. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసిందనే సామెత మాదిరిగా రేవంత్ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పేలోపే అది బయటకు వెళ్లిపోతుందట. దీంతో అసలు ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వ పెద్దలు తరల పట్టుకుంటున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియక కాంగ్రెస్ ముఖ్యులకు కంటి మీద కునుకు కరువైందట. రేవంత్ సర్కార్ చేసే ప్రతి కార్యక్రమంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నిఘా పెట్టింది. గులాబీ పార్టీని టార్గెట్ చేసే ఏ అంశమైనా అందులో ఉండే లొసుకులు ముందుగానే పసిగట్టి అలర్ట్ అవుతుంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెట్టి ఆ పార్టీని ఇరుకున పెట్టాలనుకుని రేవంత్ వ్యూహాలు రచిస్తుంటే అది ప్రభుత్వాలని లీక్ వీరుల ద్వారా గులాబీ చెవిన పడి నాటి అధికారులను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. దీంతో ఏ విచారణలో అయినా నాటి అధికారులను పిలిస్తే ఒక్కటే మాట చెబుతున్నారట, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇలా రొటీన్ డైలాగులతో విచారణ అధికారులకే పిచ్చెక్కిస్తున్నారట. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో రహస్యాలు ఎలా బయటకు వస్తున్నాయని రేవంత్ టీంలో పెద్ద చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వం వద్ద అత్యంత రహస్యంగా ఉండే విషయాలు ప్రతిపక్షాలకు ఎలా వెళుతున్నాయని ప్రభుత్వం పెద్దలు ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అంచనాలు, అప్పులు ఇలాంటి లెక్కలకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ప్రభుత్వ వర్గాల వద్ద ఉండడం అనేది సహజం. కానీ అవి డాక్యుమెంట్ల రూపంలో ప్రతిపక్షాలకు చేరిపోతున్నాయి. దీంతో ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో లీక్ వీరులెవరనేది గుర్తించలేకపోతున్నారట. ఇటీవల మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసింది. ప్రజలు తిరగబడే పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం చేస్తున్న అప్పుల కోసం చర్చ కొనసాగుతుంది. మూసీ ప్రక్షాళనకు రేవంత్ సర్కార్ అప్పులు చేసిందంటోంది గులాబీ పార్టీ. ఈ విషయంలో కాంగ్రెస్ చెబుతున్న మాటలని అబద్దాలేనని విమర్శిస్తోంది. అయితే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు నిరాధారమని, మూసీ ప్రక్షాళనకు అప్పులనేదే చెయ్యలేదని, అసలు డిపిఆర్ కూడా రెడీ కాకుండా అప్పులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. ఒక ప్రయత్నం, ఒక ఆలోచన, మూసీ నది సంబంధించిన ప్రక్షాళన చెయ్యాలి. గత ప్రభుత్వం ఇచ్చిన మాటను మర్చిపోయింది. నగరవాసులకు సంబంధించి స్వచ్ఛమైన నీరును, స్వచ్ఛమైన గాలిని అందియాల్సిన బాధ్యత మాకు ఒక అవకాశం వచ్చింది. అందించే బాధ్యతలో భాగంగానే ఈరోజు ముందుకు పోతా ఉన్న తరుణంలో మా సోదరులు కొంతమంది, చాలామంది విమర్శించారు, కొంతమంది సలహా సూచనలు ఇచ్చారు. వీటికి సంబంధించి కూడా ఒకటి మనం ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒకటి, అసలు వారి ఉద్దేశం ఏంది, ప్రధానంగా మా సోదరుల ఉద్దేశం ఏంది? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాట చెప్పటం, ఇంకో మాట డిపిఆర్ చేయలేదు కాబట్టే ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్నది డిపిఆర్ ఫైనలైజ్ అయిన తర్వాతనే టోటల్ కాస్ట్ తెలియజేయబడుతుంది. అయితే మూసీ ప్రక్షాళనపై అసలు డిపిఆర్ సిద్ధం కాలేదని, అలాంటప్పుడు అప్పు ఎలా చేస్తామంటున్న కాంగ్రెస్ ను సాక్ష్యాధారాలతో సహా చట్టసభలోనే నిలదీసింది బీఆర్ఎస్.
దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిపోయిందట. ఎంతో రహస్యంగా ఉన్నాయనుకున్న డాక్యుమెంట్ ప్రతిపక్షం చేతికి ఎలా వెళ్లిందని అంతర్మదనంలో పడిందట. మూసీ ప్రక్షాళన కోసం వరల్డ్ బ్యాంక్ వద్దకు అప్పు కోసం వెళ్లింది రేవంత్ సర్కారు. ఇప్పుడు అందుకు సంబంధించిన పత్రాలు బీఆర్ఎస్ చేతికి చిక్కాయి. అందులో ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం తెలిపిన వివరాలు అందులో ఉన్నాయి. ఇప్పటి వరకు డిపిఆర్ఏ సిద్ధం కాలేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పు కోసం వరల్డ్ బ్యాంకుకు ఈ డాక్యుమెంట్స్ ఎలా సమర్పించారని నిలదీశారు. అంతేకాదు ఇలా తప్పుడు సమాచారం, అబద్ధపు మాటలతో చట్టసభలనే కాదు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టింది గులాబీ పార్టీ. మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తా ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బి అసర్టైన్డ్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4,100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా, చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇవాళ 16వ తారీఖు, ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4,100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు, సభ్యులకు ఇస్తున్నారా? సాక్ష్యాలతో సహా సభలో బీఆర్ఎస్ ప్రశ్నించడంతో అసలు ఈ డాక్యుమెంట్స్ గులాబీ పార్టీ చేతికి ఎలా వెళ్లాయని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తరలు బద్దలు కొట్టుకుంటున్నారట. ప్రభుత్వంలో ఎంతో రహస్యంగా సాగే వ్యవహారాలు బయటకు ఎలా వెళ్లాయని, అసలు వాటిని లీక్ చేసింది ఎవరని, ప్రభుత్వంలో ఉన్న ఆ లీక్ వీరులు ఎవరనేది ప్రభుత్వ పెద్దలు గుర్తించలేకపోతున్నారట. ఏదో రకంగా గత ప్రభుత్వం చేసిన తప్పులను వెలికి తీసి ఇరుకున పెట్టాలనుకుంటే అది కాస్త మననెత్తికే చుట్టుకునేలా చేస్తున్న ఆ ఇంటి దొంగలు ఎవరని తెలియకపోవడంతో కాంగ్రెస్ కు కంటి మీద కునుకు కరువైంది. అయితే బీఆర్ఎస్ వాదనను ఖండిస్తున్న కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం కాలేదని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చేందుకు కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే సూచించామని చెప్పారు. అది ప్రక్షాళన విషయంలో కాదని, మూసీ నదికి ఇరువైపులా ట్రంక్ సీవరేట్ లైన్స్ కావాలని, హైదరాబాద్ మెట్రో వాటర్స్ తయారు చేసిన ఎస్టిమేషన్ మాత్రమేనని చెప్పారు. 4,100 కోట్ల వరల్డ్ బ్యాంకు సంబంధించి ఒక ప్రతిపాదన వారికి అందివ్వటం జరిగింది. దేనికి ఇచ్చాము? సుందరీకరణ కాదు, ప్రక్షాళన విషయంలో కాదు అధ్యక్ష. మూసీ నది ఇరువైపులో ట్రంక్ సీవరేజ్ లైన్స్ కావాలని హైదరాబాద్ మెట్రో వాటర్స్ తయారు చేసిన ఎస్టిమేషన్స్. మరి మూసీ నదిపై దానికి లింక్ సంబంధించిన బ్రిడ్జ్కి సంబంధించిన అంశాల విషయంలో లైన్ ఎస్టిమేట్స్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ లింక్ టు ద డిపిఆర్ ఆఫ్ ద మూసీ నది రిజనరేషన్ ప్రాజెక్ట్. ఏది ఏమైనా అధికారిక పత్రాలు ఎలా బయటకు వెళ్లైన ప్రశ్నకు మాత్రం కాంగ్రెస్ కు సమాధానం దొరకడం లేదు. బీఆర్ఎస్ చూపిన సాక్ష్యాలకు సమాధానం చెప్పినా ప్రాథమిక అంచనాలకు సంబంధించిన లెక్కల వివరాలు డాక్యుమెంట్ల రూపంలో వాళ్ల చేతికి ఎలా వెళ్లాయి అనేది రేవంత్ సర్కార్ ప్రముఖులకు అర్థం కాక బుర్రల బద్దలు కొట్టుకుంటున్నారట. అయితే ప్రభుత్వ రహస్యాలు లీక్ అవుతున్నాయంటే అందుకు గత ప్రభుత్వానికి ఫేవర్ గా ఉన్న కొందరు అధికారులు అంటున్నారు పలువురు కాంగ్రెస్ పెద్దలు. ప్రభుత్వం మారినా అధికారులు వారి తీరు మాత్రం ఇంకా మార్చుకోవడం లేదని, బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్న పలువురు అధికారులు పలు కీలక శాఖల్లో ఉండడం వల్లే ప్రభుత్వ రహస్యాలు బయటకు వెళుతున్నాయని అనుకుంటున్నారట. మరోవైపు ఈ రహస్యాల లీకులకు ఇంటి దొంగల హస్తం కూడా ఉందని పలువురు ప్రభుత్వ పెద్దలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు వస్తాయని ఆశించి
భంగపడ్డ వారి పని కూడా కావచ్చనేది మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పై ఎలాంటి విచారణకు సిద్ధమైనా అది ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే కంటే ముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చేరిపోతుందట. ఏంటి మీరదేదో దానిపై రెడీ అవుతున్నారట అని తిరిగి అక్కడి నుంచి వీళ్లను ఆరా తీస్తుంటే కాంగ్రెస్ నేతలే అవాక్కవుతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తీసుకొచ్చింది. ఆ కేసు ముందుగానే గులాబీ పార్టీకి చేరిపోవడంతో అలర్ట్ అయి అధికార పక్ష వ్యూహాలను తలదెన్నెల ఎత్తుకుపై ఎత్తులు వేశారట. అదే కాదు, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు ఇలా ఏ వ్యవహారం తీసుకొచ్చినా లీకుల వీరుల సహాయంతో ఇరుకున పడకుండా కాంగ్రెస్ కు ముచ్చమటలు పట్టిస్తుంది. తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా ముందుగానే సమాచారం పసిగట్టి దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రచించాలో, ఏం సమాధానం ఇవ్వాలో సిద్ధం చేసి పెట్టుకుంటుందట. అధికారంలో ఉన్నారు, అలా ఉండి కూడా ప్రతిపక్షాల కొమ్ము కాయడమేంటని ఆరా తీసే పనిలో పడ్డారట. కాంగ్రెస్ లో రేవంత్ అన్నీ తానై వన్ మెన్ షో చేస్తున్నారని, ఏళ్ల కాలం నుంచి పార్టీని నమ్ముకొని కష్టసుఖాల్లో అంటిపెట్టుకున్న వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టడంతో ఎలాగైనా రేవంత్ షోకు చెక్ పెట్టాలని అసంతృప్తి వర్గం చూస్తుందట. అందుకే ఇలా రేవంత్ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు లీక్ చేస్తూ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.